వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ స్టేట్మెంట్లే లేవు ఒకసారి బలంగా. ఎవరెవరో చూద్దాం, విజువల్స్ ఎందుకు చూద్దాం, ఎవరెవరు ఉన్నారు జాయినింగ్స్ మైపాల్ రెడ్డి, కాళీ అనిల్ కుమార్, ఇంకా ఎవరెవరు ఉన్నారో ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. మన దామోదర్ రాజనరసింహ జగ్గారెడ్డి గారు కూడా సమక్షంలో వీళ్ళు చేరికలు చూస్తున్నాం. నీలా మధు కూడా మన పార్లమెంట్కి పోటీ చేసిన నీలా మధు కూడా ఉన్నాడు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా కనపడుతున్నాడు. జాయినింగ్స్ సంబంధించినటువంటి ఎవరైతే ఇప్పటిదాకా నిన్నటిదాకా ఈడీలు దాడులు ఇవన్నీ కూడా ఆయన మీద కూడా మైపాల్ రెడ్డి మీద అనేక ఇవ్వచ్చిన అక్రమాస్తులని అదని ఇవన్నీ దానికి సంబంధించినటువంటి కాంటెస్టు మరి ఢిల్లీ పోయాడు, బీజేపీలో చేరతాడు అనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి. ఏదో ఆ మధ్యకాలంలో హరీష్ రావే సలహా ఇచ్చాడు, కాంగ్రెస్లో చేరితే ఉపయోగం, ఈడీ సిబిఐ కేసులు ఉంటే కనుక బీజేపీలో చేరాలన్నారని కూడా కొంత అక్కడ ఇక్కడ కొన్ని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. మైపాల్ రెడ్డితో పాటు కూడా ఏదైతే బీఆర్ఎస్లో జైరాబాదు ఎంపీ టికెట్ని కాంటెస్ట్ చేసినటువంటి గాలి అనిల్ కూడా మళ్ళీ కాంగ్రెస్ గూటికి చేరాడు అనేటువంటి వార్తలు మనం చూస్తున్నాం. దీనికి సంబంధించినటువంటి మన జైరాబాదు ఆయన గౌరీ గారు, జైరాబాద్ మీరు కూడా జైరాబాదే, మీరు బహుశా జైరాబాద్ కాబట్టి మీకు కూడా ఈ పరిణామాలు మీకు కూడా కొంత ఆసక్తికరంగా ఉండుంటాయి గౌరీ గారు. మళ్ళీ ఒకసారి రిపీట్ చేయండి. జైరాబాద్లో గాలి అనిల్ కుమార్ మన బీఆర్ఎస్ నుంచి కాంటెస్ట్ చేసిన గాలి మళ్ళీ మైపాల్ రెడ్డితో పాటు జాయిన్ అయ్యడం, మీరు లోకల్ జైరాబాద్ కాబట్టి కొంత ఆసక్తికరంగా ఉంటుంది కదా ఈ పరిణామాలు అంటారు మీకు కూడా. ఏముంది ఇప్పుడు ఏ పార్టీలో గల్లపురం ఎవరికి ఉంటే బాగుంటుంది మనకి. పుట్టిగా అక్కడ పోయి వేరే పార్టీలో ఉంటే ఏమో లాభం. ప్రస్తుతం స్టేట్ లో ఉండాలి అనుకుంటే, స్టేట్ లో పవర్ లో ఉండాలి అనుకుంటే, స్టేట్ లో పవర్ కి మనం అనుభవించాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ. నేషనల్ లెవెల్ అసలు మొన్న మైపాల్ రెడ్డి అనుకుంటారు చాలా మంది ఈడీ కేసులు గీట ఉన్నాయి